బిగ్ బాస్ 9 ద్వారాలు అట్టహాసంగా తెరుచుకున్నాయి. మరి ఎవరి దారాలు పట్టుమన్న తెగబోతున్నాయి? హౌస్‌లోకి కాన్ఫిడెన్స్‌తో అడుగుపెట్టిన వారు కొందరైతే, ఓవర్ కాన్ఫిడెంట్‌తో ప్రవేశించిన వారు ఇంకొందరు. వీకర్ సెక్షన్‌గా స్టాంపు వేయించుకున్న వారు మరికొందరు. మొత్తంగా 15 మంది కంటెస్టెంట్లు తమ మాట తీరు, బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్‌తో ప్రేక్షకుల మధ్యలో ఎవరు ఎలాంటి ఇంప్రెషన్ మూటగట్టుకున్నారు? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే సేయింగ్ ప్రకారం ఎవరు పాజిటివ్ ట్రెండింగ్‌లో ఉన్నారు? ఎవరు నెగెటివ్ షేడ్స్‌తో ఉన్నారు? అనే వివరాలు సోషల్ మీడియా ప్రకారం మనం చర్చిద్దాం. ముందుగా తనుజ పుట్టస్వామి. ఈ సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా తనుజ పుట్టస్వామి ఎంట్రీ ఇచ్చారు. ఆమె తన గురించి 9 ముక్కల్లో చెప్పారు. ఈ ముక్కల్లో 3 పాయింట్లు పట్టేసుకున్నారు నెటిజన్లు. తాను ఓవర్ థింకర్ అని, ఇంకా సెన్సిటివ్ అని చెప్పడంతో హౌస్‌లో అది నడవదుగా అంటున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చేది తల్లిదండ్రులకు తెలియదని చెప్పడాన్ని బలంగా నోటీస్ చేశారు. ఇది నమ్మేటట్టుగా లేదంటున్నారు. అది ఆమె నిజాయితీగా ప్రశ్నిస్తుందని అంటున్నారు. ఇక మొండితనం అనేది పట్టుదలగా ఉన్నంత వరకు ఓకే గానీ, ఎక్కువైతే మాడిపోతారని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. సెకండ్ ఫ్లోరా షైనీ. రెండో కంటెస్టెంట్‌గా వచ్చిన నటి ఫ్లోరా షైనీ ఆశా షైనీగా చాలా మందికి తెలుసు. అది కొంతవరకు ప్లస్ కావచ్చు. దాంతోపాటు జీవితంలో ఫేస్ చేసిన కష్టాలు, వాటిని ఎదుర్కొన్న తీరు, తిరిగి నిలబడే ఆకాంక్ష తన మాటల ద్వారా స్పష్టంగా చెప్పారని అంటున్నారు. ఆమె మాటల్లో హానెస్టీ ఉందని, హావభావాలు కూడా సరిగ్గా ఉన్నాయని అంటున్నారు. ఇవి బెనిఫిట్ అవుతాయని ఆడియన్స్ అంచనా ఇస్తున్నారు. కానీ ఆమె హౌస్‌లో అంత యాక్టివ్‌గా లేదని ఇంకొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల. అగ్నిపరీక్ష దాటుకొని బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు కళ్యాణ్. అయితే ఎంట్రీ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదని ఆడియన్స్ మాట. అతని పాట తీరులో, హావభావాల్లో పెద్దగా కనిపించలేదని అంటున్నారు. ఇదే అతనికి మైనస్ కావచ్చని అంటున్నారు. అందువల్ల అతను ఈ విషయంలో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని, మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. ఇంకొంతమంది నెటిజన్లు ఆర్మీ నుంచి ఏం సాధించడానికి బిగ్ బాస్‌కి వచ్చావని ప్రశ్నిస్తున్నారు. మన 4వ కంటెస్టెంట్ ఇమాన్యుయల్. జబర్దస్త్ షో ద్వారా సుపరిచితుడైన ఇమాన్యుయల్ తనదైన కామెడీ టైమింగ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. హౌస్‌లోనూ కంటిన్యూడ్ అంటున్నారు. అతనిలోని ఉత్సాహం, చిరునవ్వు ఆయనకు ప్లస్ పాయింట్స్ అవుతాయని అంచనా వేస్తున్నారు. గేమ్ ప్లాన్ కూడా సరిగ్గా ఉంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు. 5వ కంటెస్టెంట్ శ్రేష్ఠి వర్మ. బయట అందరు ముఖాన్ని ముసుగు వేసుకుంటారని, బిగ్ బాస్‌లో అది కుదరదని చెప్పారు. తనకు మాత్రం ఎలాంటి ఫిల్టర్స్ లేవని చెప్పుకొచ్చారు. ఆమె మాటలు, ఫేస్‌లో కనిపించే హానెస్టీ బలమైన కంటెస్టెంట్‌గా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. బాడీ లాంగ్వేజ్‌లోనూ తడబాటు లేదని పాయింట్‌ఔట్ చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తిస్తే ఆడియన్స్ సపోర్ట్ పెరిగే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఈమె చాలా కాంట్రవర్సీలతో ఫేమస్ అయిన విషయం మనకు తెలిసిందే. బిగ్ బాస్‌లో కూడా కాంట్రవర్సీలు తీసుకొస్తుందేమో చూడాలి. మన 6వ కంటెస్టెంట్ హరిత హరీష్. సక్సెస్ఫుల్‌గా అగ్ని పరీక్షను పాస్ అయిన మరో కామన్ మ్యాన్ హరీష్. అయితే అతను కాస్త ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించిందని అంటున్నారు. ఆయన ఫేస్ ఫీలింగ్స్ జనాలను అంతగా అట్రాక్ట్ చేయలేకపోయాయని అంటున్నారు. మాస్క్ మ్యాన్ ట్యాగ్లైన్ మాత్రమే హౌస్‌లో సరిపోదని, గేమ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఇప్పుడు హౌస్‌లో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని అనిపిస్తుంది హరిత హరీష్. మన 7వ కంటెస్టెంట్ భరణి. సీరియల్, సినిమా నటుడు కావడం భరణికి ప్లస్. ఎంట్రీలో అతని బాక్స్ ఆసక్తి రేకెత్తించింది. అతని మాట తీరు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇంటికి వెళ్ళిపోతాను అనడం ద్వారా బిగ్ బాస్ రూల్స్ను ప్రశ్నించే ధైర్యాన్ని చూపించాడని, ముఖంలోనూ అది కనిపించిందని అంటున్నారు. నడిచిన విధానము తన బలమైన కాంపిటేటర్ అనేలా ఉన్నాయంటున్నారు. గేమ్ సరిగ్గా ఉండే టాప్ కంటెస్టెంట్గా అవుతాడని అంచనా వేస్తున్నారు. మన 8వ కంటెస్టెంట్ రీతూ చౌదరి. రీతూ కూడా టీవీ నటి, యాంకర్గా చాలామందికి తెలుసు. అయితే ఎంట్రీలో ఆమె మాట్లాడిన మాటలను కోట్ చేస్తున్నారు. అందరూ ఆలోచించి మాట్లాడతారు, కానీ నేను మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాను అనడం ద్వారా ఆమె మెచ్యూరిటీని ప్రశ్నిస్తున్నారు. భావోద్వేగాలను, బలహీనతను కవర్ చేసుకునే ప్రయత్నం చేసిందని అంటున్నారు. బాడీ లాంగ్వేజ్ కూడా కాస్త అతిగా ఉందని చర్చించుకుంటున్నారు. హౌస్లో ఆలోచించకుండా మాట్లాడితే రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుందని అంటున్నారు. ఫస్ట్ వీకే బయటికి రావచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. 9వ కంటెస్టెంట్ డీమాన్ పవన్. ఈ కామన్ మ్యాన్ తన పేరు గురించి, జపనీస్ బుక్ గురించి చెబుతూ తన క్యారెక్టర్ను రివీల్ చేశాడని చెప్పుకుంటున్నారు. తాను చదివిన నవల్లో పాత్రలు మొదట వీక్గా ఉంటాయని, తర్వాత స్ట్రాంగ్ అవుతాయని చెప్పడం ద్వారా ప్రస్తుతం తాను వీక్ అని పరోక్షంగా చెప్పుకున్నారని అంటున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆయన బాడీ లాంగ్వేజ్ టెన్షన్గా ఉందని, సైలెన్స్ మెయింటైన్ చేయడం కూడా డ్రాబ్యాక్ కావచ్చని అంటున్నారు. వీటిని అధిగమించాల్సి ఉందని అవసరం ఉంటుందని అంటున్నారు. మన 10వ కంటెస్టెంట్ సంజనా గల్రాని. సినీ నటిగా తగిన గుర్తింపు సంజనా గల్రానికి ఉంది. కానీ ఈమె ఎంట్రీలో జీవితంలో కష్టాలు మాత్రమే చెప్పుకున్నారు. తన కేసుల గురించి ఎక్కువగా మాట్లాడడం అంతగా బాగోలేదని అంటున్నారు. దీనివల్ల ఆమె ఎక్కువ భాగం బాధాకరమైన ముఖంతోనే కనిపించారు. ఇవి ఆమెను వీక్గా చూపించాయని అంటున్నారు. ఆడియన్స్ మీ మాటను చూడాలనుకుంటున్నారు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కాదు అంటున్నారు. ఈ సింపతిక్ గేమ్ స్ట్రాటజీని పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. మన 11వ కంటెస్టెంట్ రాము రాథోడ్. బొంబాయికి రాను పాటతో రాము రాథోడ్ గాత్రం డ్యాన్స్ సోషల్ మీడియాలో ఊపేసిందని చెప్పాలి. ఆ ఫేమ్తో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన రాము తనదైన శైలితో ఆకట్టుకుంటున్నాడని అంటున్నారు. అతని స్వభావం ఉల్లాసంగా ఉందని చెబుతున్నారు. ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఉండడం ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. ప్రేక్షకులు మనలో ఒకడు అని ఫీల్ అయ్యేలా ఉందంటున్నారు. గేమ్ కూడా సరిగ్గా ప్లే చేస్తే తప్పకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
12వ కంటెస్టెంట్ శ్రీజ దమ్ము. కామనర్స్ ట్యాగ్ లైన్తో వచ్చిన మరో కంటెస్టెంట్ శ్రీజ. అయితే ఈమె ఫస్ట్ ఇంప్రెషన్ నెగిటివ్ స్కోర్ చేశారని చెప్పుకుంటున్నాను. ఈ సీజన్లో సెలెక్ట్ అవుతానని నాకు ఎప్పుడో తెలుసు, ఖచ్చితంగా విజేత అవుతా, ఎప్పటికైనా నామినేషన్కు వస్తే గెలిపించండి అంటూ మాట్లాడిన మాటలు ఓవర్ కాన్ఫిడెంట్ని సూచిస్తున్నాయి. ఆమె మాట తీరు ప్రేక్షకులకు అతిగా అనిపించే అవకాశాలు కూడా ఉండొచ్చని అంటున్నారు. దీన్ని సరిచేసుకోవాలని సూచిస్తున్నారు. మన 13వ కంటెస్టెంట్ సుమన్ శెట్టి. కమెడియన్గా తనదైన నటుతో మెప్పించారు సుమన్. అయితే ఆయన కేవలం తన పాత గుర్తింపు పైన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు జనాలు. ఇంకాస్త చురుకుదనంగా ఉండాలని సూచిస్తున్నారు. కేవలం నవ్వులు పంచితే సరిపోదని గేమ్పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అది ఎంతకాలం హౌస్లో ఉండాలో నిర్ణయిస్తుందని అంటున్నారు. 14వ కంటెస్టెంట్ ప్రియా శెట్టి. కామనర్స్ కోటాలో వచ్చిన మరో క్యాండిడేట్ ప్రియా. అయితే ఆమె తన నేపథ్యం చెబుతున్నప్పుడు ఫేస్లో ఒక రకమైన అనిశ్చిత, తడబాటు కనిపించిందని అంటున్నారు. అంతేకాకుండా కుటుంబ సపోర్ట్ మీదనే ఆమె ఆధారపడినట్టు ఆమె మాటలు ఉన్నాయంటున్నారు. ఇవన్నీ తాను స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తిగా చూపించాయని అంటున్నారు. తన మాటల్లోని ఈ బలహీనతను అధిగమించాలని సూచిస్తున్నారు. 15వ ఆఖరి కంటెస్టెంట్ మనీష్ మర్యాద. ఆఖరిగా కామన్ ఫోర్స్ నుంచి వచ్చిన కంటెస్టెంట్ మనీష్. అగ్ని పరీక్షలో తొలి 3 ఎపిసోడ్లు స్ట్రాటజీతో ఆడానని చెప్పాడు. తర్వాత ఓపెన్ బ్రెయిన్తో వెళ్ళానని చెప్పాడు. ఇవి చెబుతున్నప్పుడు అతని హావభావాలు కొంత ఆర్టిఫిషియల్గా కనిపించాయని చెబుతున్నారు. ఇది ముందు ముందు అతని నిజాయితీని ప్రశ్నించే అవకాశం ఇవ్వొచ్చని అంటున్నారు. ఓపెన్ మైండ్ అనేది మాటలతో పాటు చేతల్లో కూడా చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు మనీష్ గారికి. బిగ్ బాస్లోకి వెళ్ళిన 15 కంటెస్టెంట్ల గురించి నెటిజన్లు ఏమనుకుంటున్నారు ఇప్పుడు చూశారు కదా. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.